ప్రార్థన చేసి మొదలు పెడదాం. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం మన్నాదో శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మా సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అఖండ మండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీమతి ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త ఇందు జ్ఞానధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత అధికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారిచే రచించబడిన పరమ పవిత్ర పరిశుద్ధ ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత. అందరికీ జ్ఞానం చక్కగా అర్థం కావాలని స్వామివారిని వేడుకుంటూ మొదలు పెట్టుకుందాము. ఉగాది పండుగ శుభాకాంక్షలు అందరికీ. మనం పోయిన వారం దైవాసుర సంపద్ విభాగ యోగం అనే అధ్యాయాన్ని చెప్పుకున్నాము. ఈ వారం మనము శ్రద్ధాత్రయ విభాగ యోగం నుంచి మొదలుపెట్టి చెప్పుకుందాము. దైవాసుర సంపద్ విభాగ యోగంలో అన్ని కార్యములు శాస్త్ర విధిని అనుసరించి చేయవలనని భగవంతుడు తెలియజేశాడు కదా. దాని మీదుగానే అర్జునునికి అనుమానం వచ్చి ప్రశ్న అడిగాడు. అర్జునుని ప్రశ్నతో మొదలవుతుంది శ్రద్ధాత్రయ విభాగ యోగం అనే అధ్యాయము. మొదటి శ్లోకం చూద్దాము. ప్రకృతి గుణముల గురించి తెలియజేస్తున్నటువంటి శ్లోకం. ఏ శాస్త్ర విధిముత్సృజ్య యజంతే శ్రద్ధయా అన్వితాః తేషాం నిష్ఠాతు కా కృష్ణ సత్వమాహో రజతమః. ఎవరైతే శాస్త్ర పద్ధతులను వదిలి శ్రద్ధతో పూజలు ఆరాధనలు చేయుచున్నారో అట్టి వారి నిష్టని ఏమనవచ్చును? సత్వమా, రాజసమా, తామసమా అని అర్జునుడు అడిగాడు. మనకి పాత అంటే వెనుకటి అధ్యాయంలోని చివరి శ్లోకంలో శాస్త్ర విధిని అనుసరించే పనులు చేయాలని చెప్పింది కదా. శాస్త్ర విధిని అనుసరించి చేసే పనులలో అవి దేవతారాధనలే కావచ్చు, ఇంకే పనైనా కావచ్చును, తప్పకుండా శాస్త్రం ప్రకారంగా చేయాలి. కానీ అందరూ అట్లా చేయటం లేదు. చాలా మంది శాస్త్ర విధులను వదిలిపెట్టేసి పనులు చేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళకు ఉండేదంతా కూడా ఆశ కొద్దీ లాభం వస్తుందని తెలిసి పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళ శ్రద్ధ అంతా కూడా ఆ విధంగానే ఉంటుంది. కాబట్టి వాళ్ళు చేసేటువంటి కార్యములు ఏ శ్రద్ధతో ఏ గుణభాగానికి సంబంధించిన శ్రద్ధతోటి వాళ్ళు చేస్తున్నారు అనేది ప్రశ్నగా వస్తుంది. అదే ముఖ్యమైన ప్రశ్న. దానికి భగవంతుడు ఏమంటున్నాడంటే త్రివిధా భవతి శ్రద్ధ దేహినాం సా స్వభావజా సాత్వికీ రాజసీ చయేవ తామసీ చయేతి తాం శృణు. ఈ శ్లోకం కూడా గుణాలకు సంబంధించి తెలియజేస్తున్నటువంటిది. మన శరీరంలో గుణచక్రం అనేది ఉంది. అందులో 3 గుణభాగాలు ఉన్నాయి. వాటికే తామసము, రాజసము, సాత్వికం అనే పేర్లు ఉన్నాయి. ఒక్కో గుణభాగంలో 12 గుణాలు ఉన్నాయి. 6 మంచి గుణాలు, 6 చెడు గుణాలు. వీటితో పాటుగా భయము, ధైర్యము అనే 2 గుణాలు, మరొకటి అయినటువంటి శ్రద్ధ కూడా ఉంది. మొత్తం మీద చూసుకుంటే 15 గుణాలు ఉన్నాయి మనకి తెలిసింది. ఈ విధంగా ఒక్కొక్క గుణంలో ఒక్కొక్క శ్రద్ధ అనేది ఉంటుంది. అయితే శ్రద్ధ అన్ని గుణాలు లాంటిది కాదు. అన్ని గుణాలు అనేవి కర్మానుసారంగా ప్రేరేపించబడతా ఉంటాయి. శ్రద్ధ మాత్రము అది కర్మాధీనం కాదు. కాబట్టి జీవునికి స్వభావజనితంగా వచ్చేటువంటిది శ్రద్ధ. శ్రద్ధ ప్రకారంగా జీవునికి ఇష్టమైనదైనా పని జరగవచ్చు, ఇష్టం లేనిదైనా కానీ పని జరగవచ్చు. ఇంకా పరమాత్మను తెలియాలనే శ్రద్ధ, జ్ఞానం తెలియాలనే శ్రద్ధ కనుక ఉంటే అది కర్మాతీతమైన శ్రద్ధ అవుతుంది. ఇది ఇంకా గుణాతీతమైన శ్రద్ధ అని కూడా చెప్పుకోవచ్చు. కర్మాతీతమైన శ్రద్ధ చేత జ్ఞానాన్ని కానీ ఆత్మప్రాప్తిని కానీ పొందవచ్చు. కానీ గుణభాగంలోని శ్రద్ధను బట్టి పనులు జరగవచ్చు, జరగకపోవచ్చు. మనిషికి ఒక శ్రద్ధ ఉండగా దాని ప్రకారం పని జరగకుండా మరి ఒక విధంగా పని జరగటం కూడా మనం చూస్తూనే ఉన్నాము. దాన్ని బట్టి తానొకటి తలచిన కర్మం ఒకటి తలచునని అక్కడక్కడ అంటూ ఉంటే మనము వింటానే ఉన్నాము. అది మనకి 2వ శ్లోకము. ఇక 3వ శ్లోకం చూద్దాం.
సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత. శ్రద్ధామయోऽయం పురుషో యో శ్రద్ధః స ఏవ సః. సర్వులకు శ్రద్ధ వారి ఇష్టానుసారం పుట్టుచున్నది. ఈ శ్లోకం కూడా గుణాల గురించి తెలియజేస్తా ఉన్నాడు. ఏ శ్రద్ధ ఎవరికి ఉందో ఆ శ్రద్ధా పురుషుడనే వాడిని చెప్పొచ్చు అని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. ఇది చాలా సారాంశవంతమైనటువంటి శ్లోకము. మనము గమనించవలసిన విషయం ఎంతో ఉంది ఇందులో. మన గుణత్రయ విభాగ యోగం అనే అధ్యాయంలో 3 గుణాలు ఉన్నాయని, ఆ గుణాలకు ఒక్కొక్క పేరు ఉందని కూడా మనం తెలుసుకున్నాము. ఇంకా శరీరధారుడైనటువంటి జీవుడు ఏ గుణభాగంలో ఉంటే అటువంటి జీవుడే అని అంటారని కూడా ఆ అధ్యాయంలో మనం చెప్పుకున్నాము. దాని ప్రకారంగా వాడు తామసంలో ఉంటే తామసుడని, రాజసంలో ఉంటే రాజసుడని, సాత్వికంలో ఉంటే సాత్వికుడని కూడా చెప్పుకున్నాం. అయితే అక్కడ చెప్పింది అంతవరకు వాస్తవమే. అయితే ఇంకొంచెం మార్పుతోటి మనం అర్థం చేసుకోవాల్సింది ఉంది ఇక్కడ. ఎందుకంటే భగవంతుడే శ్లోకంలో ఏమన్నాడంటే, శ్రద్ధ అనేది జీవునికి స్వభావజనితమైంది. శ్రద్ధ 3 విధాలుగా ఉంది. గుణాలను బట్టి శ్రద్ధలు ఉన్నాయని కూడా చెప్పారు. ఏ శ్రద్ధ ఉన్న పురుషుణ్ణి ఆ గుణ పురుషుడని చెప్తారు అని అన్నారు ఇక్కడ. ఒక్కొక్కప్పుడు జీవుడున్న గుణములోనే శ్రద్ధ కూడా ఉండే అవకాశం ఉంటుంది. జీవునికి గల శ్రద్ధ తామస భాగంలో ఉండి పనులు మాత్రం సాత్వికంలో జరుగుతూ ఉంటే అప్పుడు వాడిని తామసుడని చెప్పాలి కానీ సాత్వికుడిని చెప్పకూడదు. ఎందుకంటే కర్మరీత్యా జీవుడు సాత్వికంలో బలవంతంగా బంధించబడి ఉన్నా కూడా వాడు సాత్వికుడు కాదు. వాడి శ్రద్ధ తామసంలో ఉంది కాబట్టి వాడిని తామసుడు అనాలి. శ్లోకంలో కూడా అదే విషయము, శ్రద్ధామయోయం పురుషోయో యశ్రద్ధః స ఏవ సః అని అన్నాడు కదా. కాబట్టి గుణశ్రద్ధతో ఏ గుణశ్రద్ధతో కలిసిన వాడు ఆ గుణ పురుషుడే అని చెప్పబడతా ఉన్నాడు. కాబట్టి తామసములో కర్మ ప్రకారం ఉన్నప్పటికీ కాబట్టి సాత్వికంలో జీవుడుండి శ్రద్ధ తామస గుణభాగాలు ఉన్నప్పుడు వాడు నిజంగా తామసంలో ఉన్నవాడే అని చెప్పబడతాడు. సాత్వికంలో ఉన్నవాడు కాదని మనం తెలుసుకోవాలి. మనం ఏదైనా ఒక విషయం విన్నప్పుడు మనము వినేటప్పుడు ఆ విషయం మీద ధ్యాస లేకుండా ఎక్కడో కనుక మన మనస్సు ఉన్నట్లయితే ఆ విషయం మన బుర్రకి ఎక్కదు అసలు. అందుకే ఒక గుణంలో ఉన్న జీవుని శ్రద్ధ మరెక్కడో ఉంటే ఆ జీవుడు అక్కడ లేనట్లే లెక్కిస్తాము. ఎక్కడ శ్రద్ధ ఉంటే అక్కడే ఉన్నట్లు మనం లెక్కిస్తాం. ఇంకొక ఉదాహరణ తీసుకుంటే, సంపూర్ణ జ్ఞానం తెలిసినటువంటి ఒక జీవుడు తన యొక్క శ్రద్ధ గుణాల మీద ఉండకుండా ఆత్మ మీద ఉంటుంది. అంటే గుణాలకు అతీతంగా శ్రద్ధ కలిగి ఉంటాడు అతడు. అయితే పనులేమో అతని పూర్వజన్మ కర్మ ప్రకారంగా పనులు జరుగుతూ ఉంటాయి. అంటే ఒకవేళ అతను కనుక రాజస గుణభాగంలో బలవంతంగా చిక్కి ఉన్నాడే అనుకుందాం, అందులోనే ఆ గుణాల ప్రకారంగానే పనులు చేయవలసి వస్తుంది. పనులు జరుగుతాయి. అయినప్పటికీ అతన్ని రాజసుడు అని మనం అనొద్దు. ఎందుకంటే అతనికి ఉన్న శ్రద్ధ గుణాలకు అతీతంగా ఆత్మ మీద ఉంది. కాబట్టి శ్రద్ధను బట్టి వాని స్థానాన్ని నిర్ణయించాలి అనేది ఈ శ్లోకంలో చెప్పినటువంటి ముఖ్య సూత్రము. గుణభాగాలను బట్టి శ్రద్ధ 3 విధాలైనట్లు గుణాతీతమైన భాగాన్ని బట్టి కూడా ఒక శ్రద్ధ అనేది ఉంది. కాబట్టి 3 గుణముల శ్రద్ధను బట్టి తామసులు, రాజసులు, సాత్వికులు అయితే గుణాతీత భాగాన్ని బట్టి యోగులు కూడా ఉన్నారు. చాతుర్వర్ణం అను శ్లోకంలో చెప్పినట్లు 4 శ్రద్ధలు కూడా ఉన్నవని మనము తెలుసుకోవాలి. ఇంతవరకు మనం చెప్పుకున్నాము మూడో శ్లోకం వరకు. వచ్చే వారం 4వ శ్లోకం నుంచి మొదలు పెడదాము. మంగళం వాడి ముగిద్దాం. ఓం మంగళము మీకు మద్గురు చంద్రమా, మంగళము మీకు మై ప్రకాశ, మంగళము చేసి మరి మొక్కెద అఖిల జీవ సంఘ ఆత్మలింగ. అందరికీ ప్రబోధార్పణం. నమస్కారం.